హాయ్ ఎవ్రీవన్. ఇవాళ మనం ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కహాల్స్ ఫ్రమ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ నుంచి మనం ఆల్కహాల్స్ ఏ టైప్ ఆఫ్ ఆల్కహాల్స్ వస్తున్నాయి, ఈ గ్రిగ్నార్డ్ రియేజెంట్ కార్బొనైల్ కాంపౌండ్స్తో రియాక్ట్ అయినప్పుడు మనకి ప్రైమరీ ఆల్కహాల్స్ ఎప్పుడు వస్తున్నాయి, సెకండరీ ఆల్కహాల్స్ ఎప్పుడు వస్తున్నాయి, టెర్షరీ ఆల్కహాల్స్ ఎప్పుడు వస్తున్నాయి అనేది ఈ కాన్సెప్ట్లో చూద్దాం. అలాగే దీనికి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్స్ ఉంటే కూడా చూద్దాం, ఎలా క్వశ్చన్ చేస్తారో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కార్బొనైల్ కాంపౌండ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ తోటి రియాక్ట్ అయినప్పుడు మీకు ఆల్కహాల్స్ వస్తాయి. రైట్, బాగుంది. బట్ ఏ టైప్ ఆఫ్ ఆల్కహాల్స్ వస్తాయి అది కదా క్వశ్చన్ మార్క్. ఇక్కడ గ్రిగ్నార్డ్ రియేజెంట్ అంటే మనకు తెలుసు RMgX అని. కార్బొనైల్ కాంపౌండ్స్ అంటే ఎస్ ఆల్డిహైడ్స్ కావచ్చు, లేదు కీటోన్స్ కావచ్చు. అంటే ఆల్డిహైడ్స్ కానీ కీటోన్స్ కానీ గ్రిగ్నార్డ్ రియేజెంట్తో రియాక్ట్ అయినప్పుడు ఆల్కహాల్స్ వస్తాయి. అవి ఏ టైప్ ఆఫ్ ఆల్కహాల్స్ వస్తాయి చూద్దాం ఒకసారి. ఇక్కడ మీరు మిథనాల్ ఆల్డిహైడ్స్లో ఒకటే కార్బన్ ఉన్నటువంటి ఆల్డిహైడ్, దీన్నే కామన్ నేమ్ ఫార్మాల్డిహైడ్ అని కూడా అంటాం. ఈ ఫార్మాల్డిహైడ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ తోటి రియాక్ట్ అయింది అనుకోండి RMgX తోటి, అప్పుడు మీకు ప్రైమరీ ఆల్కహాల్స్ వస్తాయి. లేదు రిమైనింగ్ ఈ మిథనాల్ కాకుండా ఆర్ ఫార్మాల్డిహైడ్ కాకుండా రిమైనింగ్ ఆల్డిహైడ్స్ ఏవైనా సరే గ్రిగ్నార్డ్ రియేజెంట్ తోటి రియాక్ట్ అయ్యాయి అనుకోండి, అప్పుడు మీకు సెకండరీ ఆల్కహాల్స్ వస్తాయి. అలా కాకుండా ఆల్డిహైడ్స్ అన్నీ అయిపోయినాయి, ఇంకా నెక్స్ట్ కార్బొనైల్ కాంపౌండ్స్లో మిగిలిపోయింది కీటోన్స్ గ్రిగ్నార్డ్ రియేజెంట్తో ఇంటరాక్ట్ అయితే అప్పుడు మనకి టెర్షరీ ఆల్కహాల్స్ వస్తాయి. ఓకే, ఓన్లీ వన్ కార్బన్ ఉన్నటువంటి మిథనాల్ ఆర్ ఫార్మాల్డిహైడ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్తో రియాక్ట్ అయినప్పుడు ప్రైమరీ ఆల్కహాల్స్ వస్తాయి. రిమైనింగ్ 2 కార్బన్స్ ఉన్న ఎనీ ఆల్డిహైడ్ మీరు గ్రిగ్నార్డ్ రియేజెంట్తో రియాక్ట్ అయితే సెకండరీ ఆల్కహాల్స్ వస్తాయి. ఇక కీటోన్, ఏ కీటోన్ అయినా సరే గ్రిగ్నార్డ్ రియేజెంట్తో రియాక్ట్ అయితే మీకు టెర్షరీ ఆల్కహాల్స్ వస్తాయి. ఇది ప్రైమరీగా మనం తెలుసుకోవాల్సిన పాయింట్. ఇప్పుడు దానికి సంబంధించిన ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇచ్చుకుంటూ చేద్దాం. ఇక్కడ మనం ఒక ఫార్మాల్డిహైడ్ తీసుకున్నాం, HCHO ఫార్ములా మీకు అర్థం అవడానికి ఇగో ఇలా రాశాను. CH2 డబుల్ బాండ్ ఓ కార్బొనైల్ గ్రూప్. దీన్ని గ్రిగ్నార్డ్ రియేజెంట్తో రియాక్ట్ చేసినప్పుడు ఈ కార్బొనైల్ గ్రూప్లో ఉన్నటువంటి ఆక్సిజన్ ఈ ఎలక్ట్రాన్ అట్రాక్ట్ చేస్తే దీనికి నెగిటివ్, దీనికి పాజిటివ్ వస్తుంది. ఈ గ్రిగ్నార్డ్ రియేజెంట్లో R మైనస్, MgX వచ్చేసరికి ప్లస్ కింద కన్వర్ట్ అవుతుంది. ఈ R వెళ్ళి ఇక్కడ అటాక్ అవుతుంది, ఇక్కడికి ఇది వచ్చి అటాక్ అవుతుంది. చూడండి, CH2 మీదకి R వెళ్ళిపోయింది, CH2R. O మీదకి ఎవరు వచ్చారు, రిమైనింగ్ MgX. ఎస్. తర్వాత ఫర్దర్గా ఇది అన్స్టేబుల్ కాంపౌండ్, వెంటనే హైడ్రాలసిస్ కంట్రోల్ అయిపోయి ఇక్కడ బాండ్ బ్రేక్ అయిపోయి H ఇక్కడ, OH ఇక్కడ వస్తుంది. సో మీకు RCH2OH, RCH2OH. OH అటాచ్ అయిన కార్బన్ ఒకే కార్బన్కి అటాచ్ అయింది కాబట్టి దీన్ని ఇప్పుడు నేను ఏమంటాను చెప్పండి, ప్రైమరీ ఆల్కహాల్ అంటాను. ఏమంటాం, ప్రైమరీ ఆల్కహాల్. నెక్స్ట్ వేరే ఆల్డిహైడ్, 2 కార్బన్స్ ఉన్న ఆల్డిహైడ్ తీసుకుందాం, ఎసిటాల్డిహైడ్ తీసుకుందాం. ఇది ఎసిటాల్డిహైడ్. దీంతో గ్రిగ్నార్డ్ రియేజెంట్ రియాక్ట్ చేయించినప్పుడు మళ్ళీ సేమ్ ఆక్సిజన్ మీదకి కార్బన్ మీదకి ఆల్కైల్ గ్రూప్ వెళ్తుంది, ఈ ఆక్సిజన్ మీదకి MgX గ్రూప్ వెళ్తుంది. CH3CHROMgX. మళ్ళీ ఫర్దర్గా హైడ్రాలసిస్ జరుగుతుంది, ఇక్కడ కింద రాస్తాను. అప్పుడు మీకు ఏమొస్తుంది, CH3CHR ఆల్కైల్ చైన్ అలాగే ఉంది. ఇక్కడ ఏమవుతుంది, హైడ్రాలసిస్ జరిగినప్పుడు ఇక్కడ బాండ్ బ్రేక్ అవుతుంది కదా,
హెచ్ఓహెచ్ వస్తుంది కదా, ఓహెచ్ ప్లస్ మళ్ళీ ఎంజీఓహెచ్ఎక్స్ అనేది బై ప్రోడక్ట్ కామన్గా వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఓహెచ్ అటాచ్ అయిన కార్బన్ ఎన్ని కార్బన్స్కి అటాచ్ అయింది? 2 కార్బన్స్కి అటాచ్ అయింది. కాబట్టి ఇదేంటి? సెకండరీ ఆల్కహాల్. ఏంటిది? సెకండరీ ఆల్కహాల్. రైట్. అలాగే మీకు కీటోన్ ఏంటది? కీటోన్ CH3 C డబుల్ బాండ్ ఓ CH3. దీన్ని 2-ప్రొపనోన్ అని కూడా అంటాం. ఇది గ్రిగ్నార్డ్ రీజియన్తో రియాక్ట్ చేయించాను అనుకోండి, RMgX. అప్పుడు మీకు ఏమవుతుంది? ఇక్కడే రాస్తాం. CH3 C, ఈ R వచ్చి ఈ కార్బన్కి అటాక్ అవుతుంది, ఈ MgX వచ్చి ఓకి అటాక్ అవుతుంది. అప్పుడు మీకు OMgX, కిందికి R వచ్చి అటాక్ అవుతుంది, CH3. వేరే దగ్గర రాద్దాం. చూడండి, కీటోన్ CH3 C డబుల్ బాండ్ ఓ CH3 ప్లస్ RMgX ఈస్ రైస్. చూడండి, R ఇక్కడికి, MgX ఇక్కడికి. అప్పుడు CH3 R OMgX అండ్ CH3. ఫర్దర్గా హైడ్రాలసిస్ అండర్గో అయితే మీకు వచ్చినటువంటి ప్రోడక్ట్ CH3 COH R అండ్ CH3. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే OH అటాచ్ అయినటువంటి కార్బన్ ఎన్ని కార్బన్స్కి అటాచ్ అయింది? 3 కార్బన్స్. కాబట్టి టెర్షరీ ఆల్కహాల్. ఆబ్వియస్లీ మీకు వచ్చే బై ప్రోడక్ట్ MgOHX కామన్గా బయటకు వచ్చేస్తుంది. క్లియర్? ఇందాక మనం చెప్పింది అదే కదా. ఫార్మాల్డిహైడ్ నుంచేమో ప్రైమరీ ఆల్కహాల్స్, రిమైనింగ్ ఆల్డిహైడ్స్ నుంచి సెకండరీ ఆల్కహాల్స్, కీటోన్స్ నుంచి టెర్షరీ ఆల్కహాల్స్. మీకు ఇక్కడ ఏమవుతుందంటే 1 కార్బన్ తీసుకున్నప్పుడు C డబుల్ బాండ్ ఉంది, ఇది కాస్త ఆల్కహాల్ కింద కన్వర్ట్ అవుతుంది. ఓకే, కానీ మీరు గ్రిగ్నార్డ్ రియేజెంట్లో తీసుకున్న ఆల్కైల్ గ్రూప్ వచ్చి ఈ కార్బన్కి అటాక్ అవుతుంది. సో కాబట్టి OH అటాచ్ అయిన కార్బన్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ ద్వారా వచ్చిన ఆల్కైల్ గ్రూప్కి అటాచ్ అవుతుంది. కాబట్టి సో ప్రైమరీ వస్తుంది. ఆల్రెడీ నువ్వు 2 కార్బన్స్ ఉన్నది తీసుకుంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక కార్బన్ ఉంది, ఈ గ్రిగ్నార్డ్ రియేజెంట్లో వచ్చినటువంటి ఆల్కైల్ గ్రూప్ యాడ్ అవ్వడం వల్ల మళ్ళీ ఏమవుతుంది? సెకండరీ అవుతుంది. అదే కీటోన్ తీసుకుంటే కీటోన్కి ఆల్రెడీ 2 కార్బన్స్ అటాచ్ అయినాయి. సో మీరు గ్రిగ్నార్డ్ రియేజెంట్లో వచ్చినటువంటి ఆల్కైల్ గ్రూప్ కూడా యాడ్ చేయడం వల్ల అదేమవుతుంది? టెర్షరీ అవుతుంది. సో అంటే మీకు నెంబర్ ఆఫ్ కార్బనైల్ కాంపౌండ్లో ఉన్నటువంటి C డబుల్ బాండ్ ఓ గ్రూప్కి కార్బన్స్ పెరుగుతూ ఉంటే మీకు ఆల్కహాల్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఫస్ట్ ఇలా ఉంది, సో అప్పుడు ఏమైంది? ఇది వచ్చి ప్రైమరీ వచ్చింది. ఆల్డిహైడ్స్ అంటే ఇదే ఇలాగే కదా. మళ్ళీ గ్రిగ్నార్డ్ రియేజెంట్లో ఉన్నటువంటి ఆల్కైల్ చైన్ వచ్చి ఆడటం వల్ల ఇక్కడ సెకండరీ వచ్చింది. కీటోన్లో ఆల్రెడీ 2 కార్బన్స్ అటాచ్ అయి ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ గ్రిగ్నార్డ్ రియేజెంట్లో ఉన్నది వచ్చి యాడ్ అవ్వడం వల్ల మీకేమవుతుంది? టెర్షరీ ఆల్కహాల్స్ వస్తున్నాయి. క్లియర్? కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ ఆల్డిహైడ్ ఇచ్చాను, ఇక్కడ ఆల్డిహైడ్ ఇచ్చాను, ఇక్కడ ఆల్డిహైడ్ ఇచ్చాను, ఇక్కడ ఆల్డిహైడ్ ఇచ్చాను, ఇక్కడ కీటోన్ ఇచ్చాను. ఆల్డిహైడ్స్ కీటోన్స్ గ్రిగ్నార్డ్ రియేజెంట్తో రియాక్ట్ చేస్తున్నాం. ఈజీగా రాసేయచ్చు. ఏం రాయొచ్చు? ఈ CH3ని తీసుకెళ్ళి ఈ కార్బన్కి పెట్టేసి దీన్ని OH చేసేద్దాం. CH3 CH2 OH. మిగతా తీసేయండి, మిగతా ఇది తీసేసేయండి, బై ప్రోడక్ట్ కింద వెళ్ళిపోతుంది. మనకు మెయిన్ ప్రోడక్ట్ మాత్రమే రాస్తాం. ఇప్పుడు ఈ C2H5 తీసుకెళ్ళి ఇక్కడ రాసేయండి. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? C2H5 CH2 OH ప్రైమరీ ఆల్కహాల్స్ వచ్చాయి. సో ఈ CH3ని ఇక్కడ యాడ్ చేయండి, ఇక్కడ కాదు, ఇక్కడ. ఎందుకు? OH అటాచ్ అయిన O ఉన్నటువంటి కార్బన్ అంటే C డబుల్ బాండ్ ఒక గ్రూప్ ఉన్న కార్బన్కి అటాచ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? CH3 CH ఆల్రెడీ ఇప్పుడు నువ్వు యాడ్ చేసిన CH3 OH. మళ్ళీ సో ఇక్కడ జాగ్రత్త చూడండి, MgX పక్కన ఉన్నటువంటి ఆల్కైల్ చైన్ మొత్తం తీసుకెళ్ళి కార్బనైల్ గ్రూప్కి యాడ్ చేయాలి. ఇక్కడ యాడ్ చేయాలి. అప్పుడు మీకేమవుతుంది? CH3 ఒక పక్క ఇది. సో CHOH దీనికి రాసేయండి. దీనికి ఇప్పుడు ఈ గ్రూప్ హ్యాంగ్ చేయండి. సో CH అండ్ CH3 అండ్ CH3. సో అలా. మరి ఇప్పుడు కీటోన్ ఈ గ్రూప్ని తీసుకెళ్ళి కార్బనైల్ గ్రూప్కి అటాచ్ చేయండి, ఇది తీసేయండి, OH చేసేయండి దాన్ని. అప్పుడు ఏమవుతుంది?
CH3 COH and CH3 and CH3 ఈజీగా ఆ ప్రొసీజర్ లెందీ ప్రొసీజర్ అంతా లేకుండా డైరెక్ట్ ఆల్కైల్ గ్రూప్స్ వచ్చేది కార్బనల్ కార్బన్కి యాడ్ అయ్యి ఓని కాస్త ఓహెచ్ని చేయండి అంతే, ప్రొడక్ట్స్ వచ్చేస్తాయి. ఇది ఆబ్జెక్టివ్స్లో ఇలా క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు. మీకు ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను నేను. సో ఇక్కడ ఒక ఆల్కహాల్ ఇచ్చాను, ప్రైమరీ ఆల్కహాలే, OH అటాచ్ అయిన కార్బన్ ఒక కార్బన్కి అటాచ్ అయింది. ఇక్కడ కూడా OH అటాచ్ అయిన కార్బన్ ఒక కార్బన్కి అటాచ్ అయింది. సో బోత్ ఆర్ ప్రైమరీ ఆల్కహాల్. అయితే క్వశ్చన్ ఏంటి అంటే ఈ ప్రైమరీ ఆల్కహాల్స్ మిథనాల్ అంటే ఫార్మాల్డిహైడ్, మిథనాల్ తోటి ఏ గ్రిగ్నార్డ్ రియేజెంట్ మిథనాల్తో రియాక్ట్ అయితే ఈ ఆల్కహాల్స్ వస్తాయి, ఏ టైప్ ఆఫ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్తో రియాక్ట్ అయితే మిథనాల్ ఏ టైప్ ఆఫ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్తో రియాక్ట్ అయితే మీకు ఈ టైప్ ఆఫ్ ఆల్కహాల్స్ వస్తాయి, ఆ టైప్ ఆఫ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ నాకు చెప్పండి అంటున్నారు. అప్పుడు మీరు మిథనాల్ అంటే మనకు వచ్చేసరికి ఇదే కదా OH కింద కన్వర్ట్ అయిన గ్రూపు, అంటే ఈ పార్ట్ వరకు మిథనాల్దే, ఈ పార్ట్ వరకు మిథనాల్దే, అంటే రిమైనింగ్ అంతా కూడా ఎవరిది చెప్పండి, గ్రిగ్నార్డ్ రియేజెంటేగా. అంటే ఈ ఆల్కైల్ గ్రూప్ ఇదంతా కూడా ఇప్పుడు ఎవరికి సంబంధించింది, R. సో దీనికి MgX పెడితే సరిపోతుందిగా. అంటే CH3 MgX ఎస్ ప్లస్ ఎస్ మీరన్న మిథనాల్ నా దగ్గర ఉంది ఆల్రెడీ, CH2O ఆర్ H2C డబుల్ బాండ్. ఏమవుతుంది, ఈ ఆర్ గ్రూప్ అంతా జనరల్గా దీనికి అటాక్ అవ్వాల్సిందేగా. అటాక్ అయ్యి మనకు వచ్చే ప్రోడక్ట్ ఏమవుతుంది చెప్పండి, CH3 CH3 అండ్ CH2OH. అదే కదా మనకు వచ్చిన ప్రోడక్ట్. అలాగే మిథనాల్కి సంబంధించిన గ్రూపే కదా ఇది. సో ఈ గ్రూపేగా గ్రిగ్నార్డ్ రియేజెంట్ నుంచి వచ్చింది. సో కాబట్టి సైక్లోహెక్సైల్ MgX అయి ఉండాలి, మిథనాల్తో రియాక్ట్ అయింది. అప్పుడే కదా ఈ గ్రిగ్నార్డ్ రియేజెంట్కి సంబంధించిన ఆల్కైల్ గ్రూప్ వచ్చి ఇక్కడ యాడ్ అయింది. ఎస్. సో ఇలాగ రివర్స్ క్వశ్చన్ చేస్తూ ఉంటాడు, ఇవి ఒకసారి చెక్ చేసుకోండి.